సో ఈ రోజు మనం గణపతి స్కూల్లో అయితే ఉన్నాము. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్పెషాలిటీ ఏంటంటే ఊరుకున్నది ఒకే ఒక స్కూలు. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే తిరుమల లాంటి దాంట్లో ఎవరైనా చదివిస్తారు, బట్ ఇలాంటి స్కూల్లో చదివించడం గ్రేట్ అని పబ్లిక్ చెప్తుంటే అక్కడ మాటలు విని స్కూల్లో వీడియో చేద్దామని అయితే వచ్చాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ సార్ అయితే పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఇలాంటి ఊర్లో పిల్లలకి అంటే తల్లిదండ్రులకు అంత అవగాహన ఉండదు, వాళ్ళు ఏం చదువుతున్నారు కూడా ఇంటి దగ్గర చెప్పించుకునే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి దగ్గర చాలా శ్రద్ధ ఉండాలి ఎక్కువ. సో వీళ్ళు చేసిన దానికి పబ్లిక్ చాలా ఎక్కువ మంది చెప్తున్నారు వీళ్ళు బాగా చదివిస్తారని. ఒకసారి పిల్లలతో అడిగి ఇంటరాక్ట్ అవుదాం. సార్ మీ గుడ్ నేమ్? సార్ శ్రీను. సో మీరు ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్. ఓకే అండి. సో ఈ స్కూల్ ఎక్కడ ఉంది చెప్పండి సార్. ఈ స్కూలు గుడివాడ జంక్షన్లో ఎల్పిఆర్పేట గ్రామంలో ఉంది. ఇది అంతా రిమోట్ ఏరియా. ఈ రిమోట్ ఏరియాలో కూడా మేము ఇటువంటి ఏరియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అంటే తక్కువ ఫీజుతో ఇటువంటి ఏరియాలో స్కూల్ కండక్ట్ చేయడం అనేది మా ఏంటంటే ఫీజుల కోసం కాదు, బట్ ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఇంగ్లీష్లో చదవాలని ఒక కోరుకుంటుంది. ఆ కోరిక కోసం మేము ఇటువంటి ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో ఒక చిన్న స్కూల్ మేము కండక్ట్ చేసాము. బట్ అంటే చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదువుతారు, బట్ అటువంటి ఎడ్యుకేషన్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. పిల్లలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఫ్రెషర్ మ్యాన్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు బాగా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆ స్కూల్లో చదవడానికి. సార్ ఇప్పుడు డోంట్ మీన్ అడగొచ్చా మీ క్వాలిఫికేషన్? సార్ అదే ఎంఎస్సి బిఈడి. ఇక్కడ వాళ్ళందరూ వెల్ క్వాలిఫైడ్, అందుకే నేను అడిగాను యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళని డిగ్రీ పాస్ అయిన వాళ్ళని తీసుకొచ్చి చెప్పేస్తున్నారు అనుకుంటారు, బట్ ఇక్కడ వెరీ వెల్ ట్రైన్డ్ టీచర్స్ అయితే ఉన్నారు. ఒకసారి నేను పిల్లల్ని అడిగి తెలుసుకుందాం పిల్లలతో ఎలా మాట్లాడతారు. అలాగే మీకు తెలుసు కదా మన ఛానల్లో ఏ స్కూల్ని మనం చూపించాలనుకున్నా సరే పేరెంట్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడతాం, అది కూడా జరుగుతుంది ఇక్కడ. సో మనకి ఎందుకు కలిసి ఒకసారి మీ పర్మిషన్తో నేను పిల్లలతో మాట్లాడచ్చు డైరెక్ట్గా. సో ఒకసారి పిల్లల్ని క్వశ్చన్ అడుగుతారండి. అదొకటి సెన్స్ ఆర్గన్స్ అడుగు చూద్దాం. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కాబట్టి నీకు సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటో తెలుసా? ఏంటి చెప్పు ఒకసారి. We have 5 sense organs. ఒకసారి ఉండు నీకు ఇక్కడ పెడతాను చెప్పు. సో ఇప్పుడు మనం సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి చెప్తాడు. We have 5 sense organs. Sense organs next. Eyes, ears, nose, tongue and skin. Now so very good, చాలా బాగా చెప్పావు. మీ ఫ్రెండ్ క్లాస్ Okay. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరినన్నా అడిగమంటున్నారు వీళ్ళు. సరేదా ఇటు వచ్చండి. సో వీళ్ళు యూకేజీ కాబట్టి వీళ్ళని ఏమడదాం అంటే స్టేట్ అండ్ క్యాపిటల్స్ అయితే అడుగుదాం. అంటే యూజువల్ అది టఫ్ అయి ఉండొచ్చు వాళ్ళకి, బట్ చెప్తారు లేదు చూద్దాం. స్టేట్ అండ్ క్యాపిటల్స్ చెప్తారు మీరు అయితే ఇటు తిరగండి. ఓకే ఇప్పుడు మీరు స్టేట్ అండ్ క్యాపిటల్స్ చెప్పాలి. మీకు నేను మైక్ పెడతాను ఇక్కడ, ఓకేనా? బాగా చెప్తారా? అవునా? రెడీ 1 నీ వాయిస్ కూడా పడుతుంది. రెడీ 1 2 మీ నేమ్ చెప్పండి, మీ క్లాస్ చెప్పండి, మీ స్కూల్ పేరు చెప్పండి. ఇదే స్కూలు? Ganpati English Medium School. Capitals. స్టేట్ అండ్ క్యాపిటల్సా? సరే చెప్పండి చూద్దాం. Andhra Pradesh, Amravati, Arunachal Pradesh, Itanagar, Assam, Jharkhand, Bihar, Patna, Chandigarh, Raipur, Goa, Panaji, Gujarat, Gandhara, Haryana, Chandigarh, Himachal Pradesh, Shimla, Jharkhand, Ranchi, Karnataka, Bangalore, Kerala, Tirunelveli, Madhya Pradesh, Bhopal, Maharashtra, Mumbai, Manipur, Mumbai, Meghalaya, Shillong, Mirpur, Arzi, Nagaland, Kohima, Odisha, Bhubaneswar, Punjab, Chandigarh, Rajasthan, Raipur, Shiggi, Gangtok, Tamil Nadu, Chennai, Telangana, Hyderabad, Tripura, Uttarakhand, Uttar Pradesh, Lucknow, Uttarakhand, Meghalaya, West Bengal, Kolkata. సూపర్, చాలా బాగా చెప్పారు. అవునా? సో ఇంగ్లీష్ వీళ్ళిద్దరి చూపిద్దాం. సో ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ చూడండి. మనం యాక్చువల్లీ 1,00,000 2,00,000 తగలేస్తుంటారు చాలామంది పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళి, బట్ ఇలాంటి స్కూల్లో కూడా వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి. అండ్ వాళ్ళ నోట్బుక్స్ చూపించడానికి రీజన్ ఏంటంటే ఇంత చిన్న వయసులో ఫస్ట్ క్లాస్లో కూడా చాలా కరెక్ట్గా రాస్తున్నారు. వీళ్ళు రాస్తుంది ఇంపార్టెంట్ కాదు, టీచర్ అంత కరెక్ట్గా కరెక్షన్స్ చేసి వాళ్ళని అంత అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే My name is Kona Saravana. I am studying 1st class. My school name is Ganapati English Medium School. My village name is LPR Peta. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే క్లాస్ రూమ్స్కి ఎంత స్పేస్ అయితే ఉందో లోపల బయట కూడా అంతే స్పేస్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. పిల్లలు ఇక్కడే కూర్చొని మళ్ళీ స్టేజ్ ఫీర్ అంతా పోగొట్టుకోవచ్చు. ఒకసారి ఇంకా కొన్ని క్లాసెస్ అయితే ఉన్నాయి, వెళ్ళి చూద్దారండి. సో ఇంగ్లీష్లో అడిగిన టేబుల్స్ 60.
3 5 సార్. 50. నీకు ఎక్కడి వరకు వచ్చు టేబుల్స్? 12. 12 వరకు వచ్చా? 9 9 సార్. 81. వావ్ సూపర్. నెక్స్ట్ నిన్ను అడుగుతా నేను, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాత్రం నాతో పాటు తీసుకెళ్ళిపోతాను నిన్ను. అయితే చెప్పు. సో 8 8 సార్ ఎంత? 8 8 64. తప్పు. అప్పుడు ప్రింట్ తప్పడింది ఆ బుక్లోని. 8 8 64 కాదు. కరెక్టేనా? సరే 7 7 సార్. 7 7 49. సడన్గా మనం వీడియో చేస్తున్నాడు పేరెంట్ అయితే వచ్చారు ర్యాండమ్ గా. సో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పాప ఏ స్కూల్లో చదువుతుంది, అది ఏ ఊర్లో చెప్పండి. మా పాప గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడలో చదువుకుంటుందండి. మాది చిన్న తినర్ల. ఓకే సార్. మీ పాప ఏ క్లాస్ చదువుతుంది? మా పాప యూకేజీ అండి. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే నేను ఈ క్లాస్కి వెళ్ళాను. స్టేట్ క్యాపిటల్స్ ఏ చెప్పారు పిల్లలు, చాలా ఇంప్రెస్ అయ్యారు. గాంధీనగర్, హర్యానా, ఛత్తీస్గఢ్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, గోవా. టీచర్స్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అక్కడ? చెప్పండి, అడుగుదాం. ప్రజెంట్ కంప్లైంట్స్ ఏమి లేవండి. మన పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ప్రతి అప్ టు డేట్ డైరీలో వస్తుంది, మనం చూసుకోవచ్చు అందులో డైరీలో కూడా. సో మీరు గణపతి స్కూల్ కోసం మంచి మాట చెప్పమంటే ఏం చెప్తారు మీ ఒపీనియన్ లో? ఒక మాట. చాలా బెటర్ అండి. చాలా బెటర్ స్కూల్. ఫీజు ఎంత అనేది చెప్పొద్దు, బట్ మీరు కట్టిన దానికి హ్యాపీయా? హ్యాపీ అండి. అవునా? సో చూస్తున్నారు కదా, చెప్పండి. మన 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 బడ్జెట్ బట్టి, మన ఇంట్లో ఇన్కమ్లు బట్టి, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మా సీనియర్ సార్ బాగా చెప్తారు. సో శ్రీని గారు అంటే ఇక్కడ ప్రిన్సిపల్ గారు, అండ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. అడిగిన రివ్యూ ఇచ్చాను. మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? అంటే నేను ఊరు వెళ్తున్నాను ప్రెసెంట్, పాపం చూద్దాం వచ్చాను. సో పాపం చూడడానికి వచ్చారు, నేనే ఇంటరప్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ సార్ని అడిగాను నేను, ఎవరు పేరెంట్ వచ్చినట్టున్నారు ఒకసారి వెళ్ళి అడిగాను అంటే పర్లేదు వెళ్ళి అడిగా. ఈ అమ్మాయి ఏమంటారు కదా, కర్సివ్ రేటింగ్ అలా ఉంది. సో చూపిస్తాను మీకు మంచిగా. ఇంకో డయాగ్రామ్స్ ఎలా వస్తుంది చూడండి. ఈ అమ్మాయి of a square. Side square plus side square. Next perimeter of square. 4 into side. Area of rectangle. Length into breadth. Perimeter of your rectangle. 2 into L plus B. Okay. ఏం చెప్తా చెప్పు. రామ్ రామ. చెప్పైతే. A for Ayodhya Rama, B for Bhargavi Rama, C for Chinmaya Rama, D for Dasharatha Rama, E for Ishwara Rama, F for Palguna Rama, D for Gunabi Rama, H for Hanmanta Rama, I for Naya Rama, J for Jagadavi Rama, K for Kalyanya Rama, R L for Lakshmana Rama, M for Maryada Rama, N for Narahari Rama, O for Vokara Rama, P for Pushottama Rama, Q for Kaslava Rama, R for Raghukula Rama, S for Sita Rama, R for Raghukula Rama, T for Taraka Rama, U for Udatta Rama, V for Vaishya Rama, W for Vaikunta Rama, X for Jitendra Rama, Y for Yogita Rama, Z for Janata Rama. Very nice. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీరు ఇష్టపడి నేర్చుకున్నారా, మీ టీచర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇది నేర్చుకొని చెప్పాలి. మీరు ఇష్టపడి నేర్చుకున్నారా, టీచర్స్ మిమ్మల్ని బలవంతం పెట్టారా నేర్చుకోమని? ఇష్టంగా నేర్చుకున్నారా? ఎన్ని రోజులు పెట్టింది నేర్చుకోవడానికి? రోజు నేర్చుకుంటారా? ఒక రోజులోనే. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అంటే ఒక్క రోజులో అన్ని నామాలు చెప్పేస్తున్నారు. Good morning everyone. My name is Koda Priyajyoti Srimani. I am studying 6th class in Ganpati English Medium School. Degrees, 2 degrees, 89 degrees, 20 degrees and right angle. The angle is exactly 90 degrees is called right angle. 90 degrees. Straight angle. The angle is centimeter. Now the perimeter of this rectangle is 12 centimeter. Now check the area. Same values, centimeters,
Can I ask one question? 1 centimeter equal to? 1 centimeter is equal to 200 meters. Right? Is it right? Next. 2 centimeter. Area. What is the area formula of rectangle? L into B. Length. My name is Ayush. I am studying 7th class in Ganapati English Medium School. I am telling about Ganapati English Medium School. This school is very good teaching and management, and we have study hours for 4 to 6. At that time, we have learned very long subjects. This is useful to children's study. We can say now class, that class will revise at the study hours and the students was revise at the home also. So the teachers and sirs, students is good. So the Ganapati English Medium School study has very good. Where it is located? By? The school is located by Gudivada LPR Peta Junction, Anantapalli district, S. Raivaram Mandalam. Very good. This is absolutely perfect. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈరోజు లెసన్ చెప్పుకుందామని. సో మన కండిషన్ ఏంటి, లెసన్ చెప్పుకోవాలంటే ముందు మీరు లెసన్ నేమ్ అనేది బోర్డు మీద స్టార్ట్ చేయాలి. సో ఇందులో ఎవరు రాస్తారు? సిద్ధు, యూ స్టాండ్ అప్. ఈరోజు మనం చెప్పుకోబోయే లెసన్ టాపిక్ అనేది ఒకసారి లెసన్ రాయ్, ప్లీజ్ కమ్. సో వీళ్ళు ఏదైతే లెసన్ చెప్తారో అది ముందే వాళ్ళు వచ్చి ఇక్కడ బోర్డు మీద రాస్తేనే కానీ వాళ్ళు లెసన్ చెప్పారంట తెలుగు. సో తెలుగు రాయడం కష్టం కదా కొంచెం పిల్లలకి ఇప్పుడు. సో చూద్దాం అబ్బాయి లెసన్ పేరు ఎలా రాస్తాడు కరెక్ట్గా. సో లెసన్ పేరు ఏంటంటే చూద్దాం ఒకసారి ఏం రాస్తాడు. అవునా, తెలుగు లేని విద్య అంట అబ్బాయి చెప్తున్నాడు. ఏంటిది? సో అబ్బాయితో ఆల్మోస్ట్ రాశాడు, ఒక లెటర్ దగ్గర అయితే మిస్టర్ అయ్యాడు, బట్ ఆల్మోస్ట్ రాశాడు అబ్బాయి. షాజహాన్, హర్ష, మహారాణా ప్రతాప్, కనిష్క, కృష్ణదేవరాయ, అశోక, శివాజీ, హనీ బిసెంట్, స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద సరస్వతి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రామకృష్ణ పరమహంస, సుభాష్ చంద్ర బోస్, బాల గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, దాదాబాయి నౌరోజీ, మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, గోపాలకృష్ణ గోఖలే. మీరు అక్కడ అధ్యాపక్, టీచర్, అహిత్, మిల్క్మెన్, కసాయి, బర్చర్, కిసాన్, ఫార్మర్, గ్రంథకార్, ఆదర్, కవి, పోएट, जादूगर, मैजिशियन, दर्जी, टेलर, धोबी, वॉशरमैन, बड़ी, कारपेंटर, भिक्षुक, बेगर. What is this letter actually? बा. Closely, ఈ అమ్మాయిని కొన్ని అడుగుతాను లెటర్స్ ఇట్లా. What is this letter? का. Ka. What is this? Da. Da. B. And this one? Ra. Very nice. బాగా చెప్తున్నాను అమ్మాయి. What is your studying actually now? Third class, థర్డ్ స్టాండర్డ్. బట్ ఈ అమ్మాయి హిందీ బాగా చదువుతుంది, బాగా చెప్తుంది. చేసి తర్వాత 4y² + 5y + 6/2 ఉంది కాబట్టి ఈ మూడు దాంట్లోకి చెందుతుంది కాబట్టి 4y² + 5y/2 + 6/2. పిల్లలు లైన్లో వస్తున్నారు చూడండి, ఫుడ్కి వెళ్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. అండ్ నాకు యూనిఫామ్ బాగా నచ్చింది, ఇక్కడ ఉన్న వాటిలో యూనిఫామ్ బాగా నచ్చింది. అండ్ పిల్లలు చాలా డిసిప్లైన్ ఉన్నారు, నాకు ఎక్కడ నాయిస్ వినిపించలేదు. నేను వీడియో చేస్తున్నంత సేపు నాకు ఎంతగా మంచిగా అనిపించింది. అండ్ నర్సరీయా అంటే డాక్టరా? నర్సరీ అంటే డాక్టరేనా కాదా? నర్సరీ పిల్లలకి అందరికీ ఒక లాజిక్ తెలుసు,
వాళ్ళకి తెలియదు ఎవడికి వాళ్ళ టర్న్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే టీచర్ వైపు వెళ్ళిపోతుంది. టీచర్ ఏం చెప్తారో తెలియదు కానీ అప్పుడు నువ్వు చెప్పు అయితే ఏం చెప్తావో చెప్పు. నేను నీకు మైక్ పెడుతున్నా ఇప్పుడు, మళ్ళీ ఇచ్చేయాలి మైక్, నాకు పట్టుకోకూడదా చెప్తావు కదా. అయితే నీకు మైక్ ఇచ్చాను అంటే ఇద్దరు చెప్తారంట, నువ్వు కూడా ఎక్కడ తిరుగు, నేను పాకిస్తాను నువ్వు. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fan, G for girl, H for heart, I for ice cream, J for joker, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for kill, R for rabbit, S for sheep, T for tiger, U for umbrella, V for bear, W for watch, X for X-ray, Y for rat, Z for zebra. అడుగుతాను నేను టెరస్ బట్టన్ వచ్చారు. సో మేము వీడియో చేస్తున్నాం మేడం ఇప్పుడు. సో ర్యాండమ్గా మీరు వచ్చారు కాబట్టి అడుగుతున్నాం. జెన్యున్గా మేనేజ్మెంట్ ఏమనుకోరు, ఏదైతే అది వద్దు ఓపెన్గా చెప్పండి. మీకు ఎలా అనిపిస్తుంది స్కూల్? చాలా బాగా చెప్తున్నాను. స్కూల్ పేరు చెప్పండి, ఏ ఊర్లో ఉంటారు? గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడ. స్కూల్ ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి? స్కూల్ బాగానే ఉందండి, పాప అయితే బాగానే చదువుతుందండి. బాగా చూసుకుంటారు పిల్లల్ని, చదువు ఎలా చెప్తున్నారు? చదువు కూడా ఇంప్రూవ్మెంట్ గానే ఉందండి. టీచర్స్ ఇక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు అనిపించిందండి. మీకు ఇంటికి ఫోన్ డే టు డే అప్డేట్ వస్తుందా? ఏం చదువుతున్నారు ఏంటన్నది డైరీలో కూడా అన్ని మంచిగా చేస్తారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బాగా చదువుకోలేని పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచిగా చూసుకుంటారా? చూసుకుంటారు. అకేషన్ ఓన్లీ చదువు ఒకటేనా, పండుగలు అన్నీ కూడా చేస్తుంటారు స్కూల్లోని? పండుగలు అన్నీ చేస్తున్నారు, సంక్రాంతి గట్రా సెలబ్రేషన్ చేస్తారు. అవునా? మీ పాపేనా? అవునా? మీ పాప A to Z ఏమంటారు అని రామనామాలు అవి చెప్పింది, బాగా చెప్పింది అమ్మాయి. ఆ వీడియో వస్తుంది చూడండి. అంతానా? అవునా? మేమేం చెప్పకుండా ట్యూషన్ కూడా మేడం. ఓకే ఓకే. సో వాళ్ళు చాలా బాగా చెప్పారు, A to Z నామాలన్నీ చెప్పేశారు. అండ్ ఆ వీడియో వస్తుంది చూడండి. అండ్ క్రెడిట్ మొత్తం టీచర్స్కి ఇస్తున్నారు, ఎందుకంటే డెఫినెట్గా ఇంటి దగ్గర పేరెంట్స్ దగ్గర కానీ టీచర్స్ దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి. అండ్ ఇలాంటి రిమోట్ కంట్రోల్ ఏరియాలో టీచర్స్ చాలా మెయిన్ కీ రోల్ పాటిస్తారు, మంచిగా చెప్తే కనుక. సో ఇక్కడ టీచర్స్ అయితే మాత్రం అంతే జెన్యున్గా పిల్లల్ని అయితే కేర్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ. సో ఈరోజు మనం గణపతి స్కూల్ని అయితే సర్వే చేస్తున్నాం. ఇప్పుడు ఏబిసిడీలు కానీ లేదంటే తెలుగు వర్డ్స్ కానీ ఏది అడిగినా టక్కమని చెప్పేస్తాం. మా పాప అయితే ఇంటికి వచ్చిన తర్వాత యూజువల్గా పేరెంట్స్కి ఒక అలవాటు ఉంటుంది, టీవీలో అది చూపించు, ఇది చెప్పు, ఈ లెటర్ చూపించు, లేకపోతే మనం టేబుల్ మీద చూపించి చదువు అని చెప్తుంటాం. అట్లాంటి చదువుతున్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. చాలా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అడుగుతుంటాం. ఏంటంటే పిల్లలు చదువులో చాలా స్పీడ్ గా ఉంటదండి, బాగుంటదండి. స్టడీ స్కూల్ పాపదేనా? మా పాప మా పాప ఏంటండి ఎందుకు వచ్చింది? ఇంకోటి ఉంటది కదా, అదే బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. అండ్ నేను మీ స్కూల్కి వెళ్ళినప్పుడు మొత్తం చెక్ చేశాను. నాకు నచ్చిన విషయం ఏంటంటే అక్కడ యూనిఫామ్ చాలా బాగుంది, అంటే చాలా నీట్ గా ఉంది. అండ్ అక్కడ పిల్లలతో బోర్డు మీద వాళ్ళే చెప్పించేస్తున్నారు, వాళ్ళే చదివేస్తున్నారు, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నా ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్ ఎంత మంచిగా ఉన్నా సరే పేరెంట్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడే అలవాటు నాకు మా యూట్యూబ్ ఛానల్ లో. ఎందుకంటే అప్పుడే కదా జెన్యున్ గా చెప్తారు వాళ్ళు. ఏ పేరెంట్ అన్న మంచిగా చెప్పాలనుకుంటాడు. అండ్ నేనేమన్నా చెప్తానంటే స్కూల్ ఎవరు కూడా చెడు చేయడానికి బెటర్, బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి ఒక బెంచ్ 2 బెంచ్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. బట్ ఈ స్కూల్ అయితే మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. మీ మాటలో మీకే కాదు మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అది కాక స్కూల్లో టీచర్స్ కానీ ఇప్పుడు సీను సార్ ఉన్నారు, అలాగే వ్యాన్ డ్రైవర్ కూడా మంచి బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ ఒక అరగంట లేట్ అయినా కానీ స్కూల్కి వ్యాన్కి ఫోన్ చేస్తాం, వ్యాన్ డ్రైవర్కి ఫోన్ చేస్తే ఒకవేళ ఆయన డ్రైవింగ్లో ఉన్న పక్షంలోనే పక్కన వ్యాన్ ఆపి మళ్ళీ మాకు రిటర్న్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏం పర్లేదమ్మా పావుని సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాం, ఒక పావు గంట అయితే పావు గంట, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు తీసుకొచ్చి దేవేడికి వెళ్తారండి. మీరు చెప్పండి, రీసెంట్ గా లోకల్ ఉన్న ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే ఏ స్కూల్ జాయిన్ చేయమంటారు? ఒక మాటలో చెప్పండి. స్కూల్ అయితే ఇప్పుడు మనం కష్టపడేది ఏం చేసినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని. రేపు పొద్దున మనం పేరెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద బతికేటట్టు ఉండాలని మేము పిల్లల్ని అయితే చదివించుకుంటాం. అలాగే స్కూల్లో ఏది జాయిన్ చేయమంటే పిల్లలు ఫస్ట్ నుంచి కూడా స్టడీ బాగుంది, వాళ్ళు తీసుకున్న కేర్ఫుల్ బాగుంది. తర్వాత ఈవినింగ్ ప్లేయింగ్ అని
ప్రతిదీ స్కూల్ చాలా బెస్ట్ స్కూల్ భయ్య. స్కూల్ అయితే గుడివాడ సెంటర్ లోనే గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ బెస్ట్ ఆయన చెప్తున్నారు. చాలా. ఒకవేళ మేము ఈ పెదపుల గ్రామం నుంచి పెట్టుబడి వెళ్ళిపోయినా కానీ దయచేసి మేము స్కూల్లో కూడా బతిమాలించుకొని అక్కడ వరకు వ్యాన్ తెప్పించుకోవాలనుకుంటున్నాం మేము. ఇంకా మా ఊర్లో స్కూల్లో ఇంకా పిల్లలు ఏమంటే కూడా గణపతి ఇంకా ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం. మా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు పిల్లలు, ఇంకా జాయిన్ చేద్దాం మేము ఇంకా అనుకుంటున్నాం. ఇంకా ఫోన్ చేసి అడిగినట్టు మాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. అండ్ ఇది పబ్లిక్ గా పేరెంట్స్ ఇంటికి వచ్చి మనం మాట్లాడుతున్నారు. గణపతి ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ మా పాప మార్కులు కూడా చూపిస్తారంట, చూద్దాం మార్క్స్. సో తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల విషయంలో అబద్ధం చెప్పరండి, ఎందుకంటే వాళ్ళు చాలా పిల్లల కంటే సో పిల్లలు బాగా చదవకపోతే ఇమీడియట్ గా చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో డైలాగ్ వింటుంటాం, డబ్బులు ఎక్కువ తీసుకున్న పర్లేదు పిల్లల్ని చూసుకుని అంటూ ఉంటారు. మా పాప మార్కులు చూడండి, వాళ్ళ పాప మార్క్స్ చూపిస్తున్నారు ఆయన. సో చూస్తున్నారు కదా. సో ఇంకో పర్సన్ అయితే అడిగి తెలుసుకుందాం మనం, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఏంటన్నది. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? గుడివాడ అండి, గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్. సో ఏ క్లాస్ చదువుతున్నారు? పేరేంటి? సెకండ్ క్లాస్ అండి. సెకండ్ క్లాస్. సో మీరు చెప్పండి, అక్కడ మీకు స్కూల్ ఎలా అనిపించింది? పర్లేదు సార్, స్కూల్ బాగానే ఉంది. ప్రిన్సిపల్ కానీ ఒక టీచర్స్ కానీ బాగా చెప్తున్నారు. రిసీవ్ కూడా బాగానే ఉంటుంది. స్కూలు మన పిల్లల దగ్గర ఏమన్నా హాలిడేస్కి అక్కడ అంటే బయటికి వెళ్తాం కదా, మానేసినా వెంటనే కాల్ చేస్తారు, రాలేదు పిల్లలు ఏంటని అడుగుతారు. మన పిల్లలు ఉన్న బస్సు ఏమన్నా అక్కడ రిపేర్లు ఏమైనా వచ్చినా ఒక లేట్ అయినా వెంటనే మనకి కాల్ చేసి చెప్పడం బాగానే ఉందండి. సో డైలీ హోంవర్క్స్ అవన్నీ నీట్ గా చూసుకుంటారా? బాగానే చూస్తున్నారండి. మనకి హోంవర్క్ మొబైల్లో కూడా పంపిస్తూ ఉంటారండి హాలిడేస్ లో కూడా. సో చాలా చిన్న స్కూల్ కదా అది, టీచర్స్ క్వాలిటీ టీచర్స్ ఉన్నారు? బాగానే ఉన్నారండి. టీచర్స్ కూడా బాగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు. క్లాస్ అన్ని డాన్సర్స్ అన్ని బాగా ఉంది, అంతా బాగుంది. సో ఇక్కడ మనం వచ్చింది ఎందుకనంటే, బయట ఇప్పుడు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి వీడియో కాబట్టి. సో మీరు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా చెప్పండి. కంప్లైంట్స్ ఏం లేదు సార్, కంప్లైంట్స్ అయితే స్కూల్ అయితే బాగానే ఉంది, అన్ని ఏదో బాగానే ఉంది. స్కూల్ కూడా మా ఊరికి దగ్గరగా ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది. బస్ ఫెసిలిటీ ఉంది, బస్ బాగానే ఉంది. సో చూస్తున్నారు కదా, గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోసం మనం అయితే సర్వే అయితే చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ చెప్పే ప్రతిదీ కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట, ఇది ఎవరు అడిగింది కాదు. అండ్ మేము వస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. మేము వస్తున్నట్టు మీకు లేదు తెలియదండి. సో మేము పక్కకు ఒక ఇంటికి వచ్చాము, బట్ పక్కన ఇంకొకరు కూడా ఉన్నారు. నా పేరెంట్స్ చెప్తే ఇక్కడికి వస్తాం సడన్ గా మనం. సో కాబట్టి ఓన్ గా మేము ఎత్తుక్కుంటూ వస్తున్నాం, ఎందుకంటే జెన్యున్ గా వాళ్ళ రివ్యూని మీకు తెలియజేస్తే మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా జర్నీ వీడియోస్. నేను మీరు సైనింగ్ ఆఫ్. సో పేరెంట్ సర్వేకి అయితేనే వచ్చాను. అండ్ స్కూల్ ఎలా ఉందో మనం చూసాం కదా, ఒకసారి పేరెంట్ అడిగి తెలుసుకుందాం అసలు స్కూల్ ఎలా ఉందన్నది. మేము ఇప్పుడు గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏదైతే ఉందో దాన్ని సర్వే అయితే చేస్తున్నాం. అసలు క్యాంపస్ ఎలా ఉంది, అక్కడ పిల్లలు ఎలా చెప్తున్నారు టీచర్స్ అన్నది పేరెంట్ చెప్తే బాగుంటుందని మా ఇంటెన్షన్. సో అందుకని మీ దగ్గరికి వచ్చాం. మీ పిల్లలు ఎప్పటి నుంచి చదువుతున్నారు, ఏ క్లాస్ పిల్లలు, అండ్ మీకు ఎలా అనిపించింది అక్కడ ఎడ్యుకేషన్? మా పిల్లలు అయితే ఇప్పుడు 3 years అయిందండి. ఈ 3 సంవత్సరాల నుంచి అక్కడే చదువుతున్నారు. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారు, బాగా చేస్తారు. తర్వాత గేమ్స్ ఆడిపిస్తారు. ప్రతి పండగకే వాళ్ళు డాన్స్ క్లాసెస్ అన్ని కూడా బాగా చేపిస్తారు. ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా, మెడల్స్ అన్ని కూడా పిల్లలకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్నమాట, ఆ స్కూల్ నుంచి వచ్చినవే, అవన్నీ కూడా వాళ్ళకి వచ్చినాయి. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇక్కడ అందరూ ఫిషర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ, మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్. సో మీరు చదువుకున్నారా? చదువుకున్నారు. అవును. ఇక్కడ చాలా వరకు పేరెంట్స్ చదువుకోకుండా ఉంటారు, వాళ్ళు పట్టించుకోలేరు పిల్లల్ని, ఏం చెప్తున్నారు కూడా తెలియదు. అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఎలా చూసుకుంటున్నారని మీ మాటలో చెప్పండి. స్కూల్ వాళ్ళైతే చిన్నపిల్లలు కూడా చాలా ఎవరైతే బాగా చెప్పరో వాళ్ళు కూడా పక్క వాళ్ళతో చెప్పించి కూడా బాగా కేర్ తీసుకుంటారు వాళ్ళైతే ఆ విషయంలోనే. కొందరికి ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పకపోయినా కానీ వాళ్ళు బాగా శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళకైతే ఎక్స్ట్రా. సో మీ పిల్లలు పేరు చెప్పండి, ఏ క్లాస్ చెప్పండి? అవినాష్, కోడ అవినాష్ 7th క్లాస్, కోడ ప్రియ జ్యోతి శ్రీమణి 6th క్లాస్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు బయట చదువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఒక స్కూల్ సజెస్ట్ చేయమంటే ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారో? ఎందుకు? నేనైతే గణపతి సలహా ఇస్తాను, ఎందుకంటే కొంచెం ఫీజులు కూడా నార్మల్ ఫీజులే. నేనైతే గణపతి సలహా ఇస్తాను, ఎందుకంటే కొంచెం ఫీజులు కూడా నార్మల్ ఫీజులే. కాబట్టి వాళ్ళు క్లాస్ ఎలా చెప్పడం అయితే చాలా బాగా చెప్తారు. ఏ స్కూల్ అయినా కానీ సేమ్ అదే విధంగా చెప్తారు. పిల్లలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారో తెలుస్తుంది. ఫైనల్ గా ఒకటి, మీకు ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా, కంప్లైంట్స్ కానీ? పర్లేదు, మేనేజ్మెంట్ మనం అడుగుదాం, బట్ మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. ఏమీ లేదు, అది వాళ్ళు కూడా తెలుసు. దాన్ని చేద్దాం అనుకుంటున్నారో భవిష్యత్తులో చేస్తారని తెలుస్తుంది. ఓకే. సో విన్నారు కదా, జెన్యున్ గా వాళ్ళ ఇంటికి వచ్చి నేను రివ్యూస్ అయితే తీసుకున్నాను. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, జాయిన్ చేయాలనుకుంటున్నారు, అండ్ ఫెసిలిటీస్ అన్నది ఇంపార్టెంటే, బట్ మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక చెప్తున్న టీచర్స్ ఎలా ఉన్నారు అన్నది మన వీడియోస్ పెట్టేది చూడండి. అండ్
ఓపెన్గా రివ్యూస్ కూడా పెట్టాను. సో ఈ రోజు మనం బంగారం పాలెం దగ్గర అయితే ఉన్నాము అండ్ పేరెంట్స్ని అడిగి రివ్యూ అయితే తీసుకుందాం. గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అన్నది. సో మీ పిల్లలు అక్కడ చదువుతున్నారండి? మా పిల్లలు అక్కడే చదువుతున్నారండి. స్కూల్ అండి అది? గణపతి స్కూల్ అండి. సో ఏ క్లాస్ అమ్మా? పాప పేరేంటి? విజయలక్ష్మి 5th క్లాస్, మోక్స్తా 3rd. సో మీకు ఎలా అనిపించింది స్కూల్? ఎప్పటి నుంచి చదివిస్తున్నారు మీ పిల్లల్ని అక్కడ? మా పిల్లలు అయితే 5 years నుంచి అక్కడే చదివిస్తున్నాం అండి. మీకు ఎలా అనిపించింది? బాగానే చదువుతున్నారండి మా పిల్లలు. టీచర్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? లేదండి అదేమి ఇప్పుడు వాళ్ళు ఏదైనా తేడా చేస్తాను కదండి, మేము వాళ్ళ ముందు కంప్లైంట్. ఫీజు ఎంతో చెప్పవసరం లేదు, బట్ మీరు కట్టిన ఫీజుకి పిల్లలకి వాళ్ళు బాధ్యతగా చెప్తున్నారని మీకు అనిపించిందండి? పర్లేదండి. ఫీజు తక్కువేనా? ఎంత చెప్పొద్దు, ఫీజు తక్కువ ఎక్కువ మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఉన్న స్కూల్లో అయితే ఈ స్కూల్ పర్లేదు, ఫీజు కూడా మా వరకు అయితే. ట్రాన్స్పోర్ట్ వస్తుందండి మీకు? బస్ అది ఉందా వాళ్ళకి? ఉందండి, బస్ లోపలికి వస్తుంది, లోనికి వస్తుందండి. మాకు బస్సు అలా రావడం వల్ల మాకు కూడా కొంచెం కంఫర్ట్. బస్ లో క్లీనర్ అందరూ ఉండి మంచిగా చూస్తారు? పర్లేదండి, బాగానే చూస్తారండి పిల్లలు. కంప్లైంట్ అయితే లేదండి. సో మనం ఇప్పుడు మీ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే పిల్లలు ఇప్పుడు జాయిన్ చేసే టైం ఇది. అందరూ తల్లిదండ్రులు వాళ్ళు ఏ స్కూల్ బాగుందని చూస్తూ ఉంటారు. సో అందరికీ అన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి చూడలేరు కాబట్టి మేము జెన్యున్గా వెళ్ళి రివ్యూలు తీసి పెడుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఊర్ల ప్రాంతాల్లో ఎవరన్నా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ స్కూల్ బాగుందని జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారంటే వాళ్ళకి మీరు ఏ స్కూల్ సజెస్ట్ చేస్తారు? మా వరకు అయితే మా పిల్లలు చదివిన గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూలే బెస్ట్ అనుకుంటున్నాం. ఓకే అండి. సో చూస్తున్నారు కదా గణపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫెసిలిటీస్లో ఎలా ఉన్నా సరే అక్కడ టీచర్స్ మంచిగా ఉన్నారు అండ్ బాగా చూసుకుంటున్నారు. అండ్ ఇది నేను చెప్తున్నమాట కాదు, పేరెంట్స్ చెప్తున్నమాట. వాళ్ళు 3 years 2 years ఆ పిల్లలు అక్కడ చదివిన తర్వాత చెప్తున్నమాట. సో మీరు ఎక్కడైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో అది మీ చాయిస్, బట్ మంచి స్కూల్ ఎక్కడన్నా తీసి బయటకు చూపించడం అది నా చాయిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాజర్ వీడియోస్. నేను మీరు సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ అండి. సో ఈ రోజు మనం గణపతి స్కూల్ అయితే కంప్లీట్ సర్వే అయితే చేసాము. సో ఒకసారి ఫైనల్ గా టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 13 members ఉన్నారంట. అండ్ నేను ఆల్రెడీ చూసాను, కొంతమంది లీవ్ లో ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఆయాలు అయితే 2 ఉన్నారు నేను చూసినప్పుడు అయితే. ఒకసారి నేను ఇక్కడ చూపించడానికి రీజన్ అంటే చాలా మంది అనుకుంటే చిన్న స్కూల్ కదా లేకుండా టీచర్స్ మేనేజ్ చేస్తారు అనుకుంటారు, ఇంటెన్షన్ తో చూపిస్తున్నాను. అనుకున్నప్పుడు చాలా మంచి ప్లేస్ లో ఎంచుకుంటారు కమర్షియల్ గా ఆలోచించి ఎక్కువ ఫీజులు కావాలని. బట్ ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి? మీ కరస్పాండెంట్ గారి పేరు ఏంటి ఒకసారి చెప్పండి. మా కరస్పాండెంట్ సార్ పేరు మందపాటి సూర్యనారాయణ గారు. మేము సింపుల్గా నాని సార్ అని పిలుస్తాం. అంటే మా సార్ కావాలనుకుంటే స్కూల్ ఒక పెద్ద సిటీలో పెట్టొచ్చు. బట్ సార్ ఏంటంటే మోటో ఏంటంటే ఇక్కడ ఇటువంటి రిమోట్ ఏరియాలో పెట్టి పిల్లలకి తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ అందించాలని మోటోతో మా సార్ ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. అంటే మేము మా స్కూల్కి వచ్చే పిల్లలకు ఒక ఫీజు కూడా చాలా నార్మల్గానే ఉంటాయి. తక్కువ ఫీజుతో మేము నాణ్యతమైన ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. చెప్పండి సార్, ఎంత దగ్గర నుంచి ఎంత వరకు ఉంటుంది? అంటే మినిమం ఫీజు 8,000 ఉంటుంది. 8,000 అలా ఉంటుంది. లాస్ట్ ఫీజు ఒక 20,000తో మనం అప్ టు 10th క్లాస్ దాకా ఎడ్యుకేషన్. బుక్స్, యూనిఫామ్ అన్ని అందులోనే వస్తాయి. యూనిఫామ్, బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటాం. దాంతో ప్రకారంగా మనం ఉంటుంది. ట్రావెలింగ్ ఫీజు మాత్రమే సెపరేట్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా అడ్మిషన్స్ కి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే నెంబర్ చెప్పండి. మా స్కూల్ యొక్క అడ్మిషన్స్ కావాలంటే మీరు 8099554443 నెంబర్ని మీరు సంప్రదించగలరు. సో వీళ్ళ కరస్పాండెంట్ గారు ఎక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పారు కదా ఆల్రెడీ, తక్కువ అమౌంట్తో ఇక్కడ ఉన్న వాళ్ళకి మంచి విద్య అందించాలని అడుగుతున్నారు. ఇక్కడ ఇందాక నుంచి వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి చెప్పాలనుకుంటున్నారంట. సో అదేంటో వాళ్ళతో చెప్తాం. ఏంటి చెప్పండి? ఒక స్లోగన్ ఉందంట, వన్ సెకండ్ మళ్ళీ వినిపిస్తాను నేను. చెప్పండి. సో గణపతి స్కూల్లోనే ఫ్యూచర్ బిగిన్ అవుతుందంటే పిల్లలందరికీ కూడా. మరి ఇంకెందుకు ఆలోచిస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేయండి, మీ ఫ్యూచర్ కూడా బ్రైట్ గా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాజర్ వీడియోస్. నేను మీరు సైనింగ్ ఆఫ్. బాయ్.